హాయ్ వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన టోటల్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి అంటే కామెంట్స్లో చాలామంది చెప్పారు, అట్ ది సేమ్ టైం నోట్స్ అనేది ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, అందుకు కొంచెం డిలే అయ్యింది. సో ఈ కంటెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్గా శ్వేతపత్రాలు అంటే గవర్నమెంట్ లాస్ట్ అంటే 2018 డిసెంబర్ ఎండింగ్ టైంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క ఎటువంటి విధానాలు పథకాలు ప్రవేశపెట్టింది, దాంట్లో విజయాలు, సో వాటిలో ఉన్నటువంటి నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ పైన ప్రజలకు తెలియజేయడానికి కొన్ని పేపర్స్ని బయటకు రిలీజ్ చేసింది. సో గవర్నమెంట్ అఫీషియల్గా బయటకు రిలీజ్ చేసే పేపర్స్ని మన దేశంలో వైట్ పేపర్స్ అంటారు. సో వాటిని శ్వేతపత్రాలు అని కూడా అంటారు. సో వీటిపైన టోటల్ అంటే మనకి ఎకనామిక్ సర్వే లేదు కాబట్టి మ్యాక్సిమం వీటిపైన ఇంపాక్ట్ అనేది హై లెవెల్లో ఉండే అవకాశం అనేది ఉంది. సో అందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే టోటల్ లెక్చర్ అంతా కూడా శ్వేతపత్రాలు, అది ఒక్కొక్క పేపరు ఒక్కొక్క వీడియోగా చేయడం జరుగుతుంది. సో టోటల్ లెక్చర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ బుక్ అనేది నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ బుక్ అనేది ప్రెజెంట్ ఇంకా పెండింగ్లో ఉంది, కంప్లీట్ అవ్వలేదు. సో ప్రెజెంట్ అయిన పేపర్ 1, 2 సో వాటికి సంబంధించిన మాత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది. మీరు లెక్చర్ కంటిన్యూ చేయండి, అంటే ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో అసలు ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి గల ప్రధాన కారణం అననుకూల పరిస్థితుల్లో విభజన జరగడం వలన 2014లో మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అనేది లేకుండా, ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా లేకుండా, సో కేంద్ర ప్రభుత్వం ఇస్తారనుకున్న నిధులు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, దాంట్లో ఇంకా రావాల్సినవి ఎన్ని ఉన్నాయనేది ప్రజలకు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటివి ఈ శ్వేతపత్రాలు. సో దీనిపైన కంప్లీట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. టోటల్ 10 వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, అసలు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మొత్తం శ్వేతపత్రాలు అనేవి మొత్తం 10 ఉన్నాయి. సో మనకి ఈ 10 కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కదానిపైన కూడా ఏదో ఒక అంశంలో ఏదో ఒక స్థాయిలో విజయము మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి అనేది ప్రభుత్వం అనేది తన విధానాల రూపంలో వివరించడం జరిగింది. ఇందులో మొత్తం ఈ 10 వివరణలు ఈ ఇంట్రడక్షన్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ శ్వేతపత్రాలు అంటే ఏంటో అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా అసలు శ్వేతపత్రం 1లో విభజన చట్టంలోని అంశాలు హామీలపైన శ్వేతపత్రం మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెకండ్ వన్లో ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పునర్నిర్వచనం. సో సాంకేతిక పరంగా ఎటువంటి అభివృద్ధి అనేది సాధించామనేది 2వ పత్రంలో వివరించడం జరిగింది. సో 3వ పత్రంలో సామాజిక సాధికారత మరియు సాంకేతికత. సో సామాజికంగా ఎటువంటి విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది మిగిలిన రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది అని తెలియజేయడం జరిగింది. 4వ పత్రంలో వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలు. సో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుందంటే మిగిలిన రాష్ట్రాల కంటే 10% కంటే ఎక్కువ అభివృద్ధి ఒక్క వ్యవసాయ రంగం నుంచే ఆంధ్రప్రదేశ్ అనేది సమర్థవంతమైన నిర్వహణ ద్వారా సాధించుకుంటూ వచ్చింది. సో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ 4వ పత్రంలో వివరించడం జరిగింది. సో 5వ దానికి వచ్చేటప్పటికి సహజ వనరుల నిర్వహణ, జలవనరులు, పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ కవర్, ఆరోగ్యకర జీవనం. సో వీటిపైన మొత్తం ఏంటంటే అంటే ఇంధనం అనే అంటే సహజ వనరులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి ఉపయోగం ద్వారా ఆదాయం ఎంత పెరిగింది. సో వీటి కంటెంట్ అంతా కూడా మనకి 5వ పేపర్లో ఉండడం జరిగింది. 6th వన్కి వచ్చేటప్పటికి మానవ వనరుల నిర్వహణ. సో అంటే మనకి 2011 ఎస్టిమేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో యూత్ అనేది ఎక్కువగా ఉంది, అంటే మానవ వనరులు అనేది అత్యధిక శాతంలో ఉంది. సో వీటిని ఉపయోగించుకోండి, అంటే నైపుణ్యాభివృద్ధి ద్వారా వీరికి ఎటువంటి ఉద్యోగ కల్పన జరిగింది అనేది ఇక్కడ 6వ పత్రంలో వివరించడం జరిగింది. 7th వన్కి వచ్చేటప్పటికి ఇంధన రంగం మరియు మౌలిక వసతుల కల్పన. సో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందాలి అంటే ఇంధన రంగం అనేది ఒక బ్యాక్ బోన్ టైప్. సో ఒకప్పుడు వచ్చేటప్పటికి విద్యుత్ తీసుకున్నారనుకోండి, ఒకప్పుడు వచ్చేటప్పటికి లోటు ఉండేది, ఇప్పుడు 24 గంటలు విద్యుత్ ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ అనేది వెళ్ళడం జరిగింది. సో అంటే ఇటువంటి విధానాలన్నీ 7వ పేపర్లో వివరించడం జరిగింది. 8వ పేపర్కి వచ్చేటప్పటికి గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు. సో గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాల కల్పన ఏ విధంగా జరిగింది, దీనిలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విధానాలు అనేది అవలంబించింది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎటువంటి విధానాలు అవలంబించింది, వాటిలో ఉన్నటువంటి విజయాలు, లోటుపాట్లను ఇందులో వివరించడం జరిగింది. సో 9th వన్కి వచ్చేటప్పటికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ మీన్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పర్యాటకం మరియు నైపుణ్యాభివృద్ధి. సో మనకు ఉన్నటువంటి 3 సెక్టార్స్లో సెకండ్ సెక్టార్ అనేటువంటి పరిశ్రమలు.
సో వీటి యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. సో వీరిని రెండవ సెక్టారు మరియు మూడవ సెక్టార్ అనేటువంటి పరిశ్రమలు మరియు సేవా రంగానికి మళ్లించడం ద్వారా అభివృద్ధి అనేది సాధించవచ్చు అనే ఒక ప్లాన్తో దీనిలో ఉన్నటువంటి విధానాలను 9వ పత్రంలో వివరించడం జరిగింది. లాస్ట్ 10వ వచ్చేటప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక వృద్ధి. సో అంటే టోటల్ ఓవరాల్గా గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, సో దీనిలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, వీటిపైన కేంద్రం మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంది, సో వీటిపైన టోటల్ లిమిటేషన్స్ అంటే నెగిటివ్స్ పాజిటివ్ అనేసి ఇక్కడ 10th పేపర్లో వివరించడం జరిగింది. అసలు ఇది రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఒక అననుకూల పరిస్థితుల్లో విభజన జరగడం వలన ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయింది, సో కేంద్రం ఎంతవరకు సహాయం చేస్తానంది, సో ఇటువంటి విధానాలు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ అసలు శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి కొంత కంటెంట్. అసలు శ్వేతపత్రం అంటే ఏంటి అనేది ముందు చూద్దాం ఇందులో. సో ఇది ఫ్రెండ్స్ అసలు శ్వేతపత్రం అంటే ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ చూద్దాం. సో మొట్టమొదటిగా అసలు శ్వేతపత్రం అంటే ఇది ప్రభుత్వం యొక్క ఒక విధాన ప్రకటన. సో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. నెక్స్ట్ భారత ప్రభుత్వం జారీ చేసే అధికార పత్రాలను వైట్ పేపర్స్ లేదా శ్వేతపత్రాలు అని పిలుస్తారు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు శ్వేతపత్రాలకు ఉన్నటువంటి ఒక డెఫినేషన్ ఏంటంటే ఒక ప్రత్యేక అంశంపై ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజెప్పేందుకు ఉద్దేశించినటువంటి అధికారిక నివేదికను శ్వేతపత్రం అని అంటారు. అంటే ప్రజలకు ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేసే పత్రాలే ఈ శ్వేతపత్రాలు అని అర్థం. సో వీటిని ఏ సందర్భంలో రిలీజ్ చేస్తారంటే కొత్తగా చేయబోయే చట్టాలకు సంబంధించిన అవ్వచ్చు, చట్టాల సవరణ అంటే చట్టాల యొక్క సవరణ సంబంధంలో కావచ్చు, లేదా ప్రజల నుండి ఒక స్పందనను కోరినప్పుడు వీటిని విడుదల చేయవచ్చు. అది చట్టాల విషయంలో అవ్వచ్చు, సవరణ విషయంలో అవ్వచ్చు, ప్రజల నుండి కొన్ని స్పందన అంటే ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది, ఈ చట్టాల వలన వాళ్ళకి ఎంతవరకు మంచి జరుగుతుందనే విషయాలపైన ప్రభుత్వ అవగాహన కోసం కూడా శ్వేతపత్రాలను విడుదల చేయవచ్చు. సో మొట్టమొదటిగా అసలు శ్వేతపత్రం అనే అంశం మొదటిగా 1922లో బ్రిటన్ పిఎం అయినటువంటి విన్స్టన్ చర్చిల్ తొలిసారిగా విడుదల చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల అధికారిక పుస్తకాల కోసం ఇందులో తీసుకుందాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అధికారిక నివేదికను శ్వేతపత్రాలు అంటారు. అదే కొన్ని దేశాల్లో వీటిని పుస్తకాలుగా పిలుస్తారు, బుక్స్గా పిలుస్తారు అక్కడ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ని అక్కడ రిలీజ్ చేస్తున్నాయి. సో అవేంటనేది చూద్దాం. సో మొట్టమొదటిగా వైట్ పేపర్స్ అంటే ఇక్కడ ఇండియా అని అర్థం. సో అంటే శ్వేతపత్రాలు అంటే ఇక్కడ ఇండియాకి సంబంధించినవి. సో నెక్స్ట్ వన్ వైట్ బుక్. సో వైట్ పేపర్ అంటే ఇండియా, వైట్ బుక్ అంటే జర్మనీ, పోర్చుగల్, చైనా. సో ఈ దేశాలలో విడుదల చేసినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వైట్ బుక్గా పిలుస్తారు. గ్రీన్ బుక్ అనేది ఇరాన్ మరియు ఇటలీలో రిలీజ్ చేస్తారు. గ్రే బుక్స్ని జపాన్ మరియు బెల్జియంలో విడుదల చేస్తారు. ఆరెంజ్ బుక్స్ని నెదర్లాండ్స్, ఎల్లో బుక్స్ అనేవి ఇక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వం విడుదల చేసే అధికారిక పత్రాలు. సో ఇక్కడ బ్లూ బుక్స్ అనేవి బ్రిటిష్ ప్రభుత్వం. సో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసే అధికారిక నివేదికను బ్లూ బుక్స్గా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ యూఎస్ఏకి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ పేపర్స్గా పిలవడం జరుగుతుంది. అంటే యూఎస్ఏ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసే పేపర్స్ను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పేపర్స్గా పిలుస్తారు. సో ఇది అసలు శ్వేతపత్రానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అసలు శ్వేతపత్రం 1లో ప్రభుత్వం ఏం చేసింది అనేది అక్కడ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అసలు శ్వేతపత్రానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ వీడియో. సో మ్యాక్సిమం వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ట్రై చేయండి, నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే కోచింగ్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.